श्री महागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆళ్వాదివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా మన శ్రీకృష్ణ దేవాలయంలో ఈ 3వ సంవత్సరం తిరుపాటి పర్వదినం జరుపుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు 13 పాఠశాలలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 14వ పాఠంలో ప్రవేశించే ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాభృంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాభ్యం త్వం శతస్థిరసిద్ధమధ్యాపయంతి గోతిష్టాయాం తర్జనికలితం వ్యాపరాస్మృత్యపుంకే గోదాతస్యై నమః భూయ ఏవాస్తు భూయః அன்னவயல் பொதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னுஸ் திருப்பாவை பல்பதியம் எண்ணிக்கையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்து விடக்கூடியே தொல்பாவை பாடி இருளவல்ல பல்கலையாய் நாடினை வேங்கடவர்க்கும் என்னை விரிய என்ற இம்மாற்றம் நாங்களவாம் வண்ணமே நல்கு. ఈ 13 పాఠాల్లో మొదటి 5 పాఠాల్లో వ్రత విధారణ తెలుసుకొని 6వ పాఠం నుంచి ఈ గోష్ఠికి రానటువంటి గోపబాలికలను మేల్కొల్పే సన్నివేశాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు 8 మంది విలక్షణమైనటువంటి గోపబాలికలను మేల్కొల్పాము. ఈరోజు 9వ గోపబాలికలను మేల్కొల్పే సన్నివేశాన్ని చూస్తాము. అయితే నిన్నటి పాఠంలో మనకి పులిన్వాయ్ క్రీడానొప్పల్ల రాముడు కృష్ణుడు ఇద్దరు గురించి 12వ పాఠంలో ఎప్పుడైతే వారు కొంతమంది రాముడి గురించి కొంతమంది కృష్ణుడి గురించి పాడారో ఒక ఇద్దరి మధ్యన ఒక వాగ్వాదం ఏర్పడింది. 2 భాగాలుగా వారు విడిపోయారు. తర్వాత అలా కాదు, ఇప్పుడు ద్వాపరాయుగం నడుస్తుంది. ఈ ద్వాపరాయుగంలో మనం కృష్ణుడి ముందు పాడాలి అని ఏంటంటే కృష్ణుడి గురించి ముందు పాడాలి. ఆ పాడినప్పుడు పులిన్వాయ్ కిటానొప్పల్ల ఆ బకాసుని నోరు తీర్చినవాడు అని చెప్పారు. ఈ బకాసుని నోరు తీర్చడము అనేటువంటిది మనకి ఇంకా ఎక్కడ కనిపిస్తుందంటే తిరుమలలో ఆశ్రయించిన పాడి నుంచి దశమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం ఉదయం ఒక్కొక్క వాహనం జరుగుతుంది. ముందుగా చిన్న శేషవాహనము, పెద్ద శేషవాహనము, అలా గజవాహనము, అశ్వవాహనము, హంసవాహనము, అనేక రకాల వాహనాలు జరుగుతాయి. ముత్యాల మందిర వాహనము, సర్వభూపాల వాహనము, కల్పవృక్ష వాహనము, అలా. అయితే 4వ రోజు సాయంత్రం జరిగేటువంటి సర్వభూపాల వాహనంలో ఈ కొంగ మనకి కనిపిస్తుంది. ఒక చేత కొంగ నోటిని ఆయన తీరుస్తూ ఉండేటువంటి సన్నివేశాన్ని సర్వభూపాల వాహనంలో అలంకారం చేసి ఆ రోజు బాహ్యం ఉంటుంది. 4వ రోజు సాయంత్రం కూడా ఉండేటువంటి వాహనం పులిన్వాయ్ క్రీడానొప్పల్ల అంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సన్నివేశం కూడా మనకి భారతంలో కానీ భాగవతంలో కానీ అది మనకి తిరుమలలో కూడా 4వ రోజు సాయంత్రం ఉండేటువంటి సర్వభూపాల వాహనంలో మనము చూడవచ్చు. ఇక ఈరోజు పాఠంలో ప్రవేశించి విశేషానికి వెళ్తాను. பூங்கல் புலக்கரை தோட்டத்துவாவியல் செங்கல் நீர்வாய் நெகிழின் அம்பல்வாய் பூமினகான் செங்கல் கூரை வெண்பல் தவத்தர் தங்கள் திருக்கோயில் செங்குருவான் போகின்றார் எங்களை முன் எடுப்புவான் வாய் பேசும் நங்காய் பெருந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கூடு செக்கமே சுந்தர கையன் பங்கைய கண்ணானை பாறையிலோరెంబావాయ్. ఈరోజు ఉండేటువంటి గోపబాలిక ఇంకా విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటిది భగవంతుని యందు అనుగ్రహం కలిగినది. ఈవిడ ఏం చేసిందరా అంటే శ్రీకృష్ణ పరమాత్మ వ్రతాలు చేయిస్తాను అన్నాడు. గోపబాలులు వ్రతం చేయాలి, అందరూ రాండి అన్నారు. మీరందరూ సావకాశంగా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు, నేను మిమ్మల్ని అందరినీ మేలు కొలిపి తీసుకొని వెళ్ళే బాధ్యత నాది అని చెప్పినటువంటి మహాతల్లి ఈవిడ. అటువంటి ఆవిడ మిగతా వారందరికీ నిద్ర పట్టలేదు. ఏదో 4 గంటలకు 3 గంటలకు లేచారు, బయలుదేరారు. రాని వారందరినీ మేల్కొలుపుతూ వెళుతున్నారు. తీరా చూస్తే ఎవరైతే నిన్నటి రోజున మాట ఇచ్చి నేను తీసుకుని వెళ్తాను అని మాట ఇచ్చినటువంటి ఆవిడ ఉన్నదో ఆవిడ రాకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ శుద్ధంగా ఆవిడ
ఆ భగవత్ తత్వంలో మునిగిపోయింది. ఈ మాట నిన్న ఇచ్చిన మాట పట్టించుకోలేదు అనేటువంటిది. సరే ఇక్కడికి వచ్చారు వీళ్ళు. వచ్చేసి ఆవిడ మేలుకొలుపుతున్నారు. మేలుకొలుపుతున్నప్పుడు ఏమన్నారు అంటే, ఏమన్నా తెల్లవారింది, ఇంకా మాకు మాట ఇచ్చావు, ఇటువంటి మాట ఇచ్చి కూడా రాకుండా ఉండడం అనేది పద్ధతి కాదు కదా, మరి నువ్వు మేలుకోవమ్మా అన్నారు. మేలుకోవమ్మా అంటే తెల్లవారింది అని చెప్పడానికి గుర్తులేమిటి అంటే, సూర్యోదయం అయితేనే ఈ కమలాలు విరుచుకుంటాయి, తర్వాత సూర్యోదయం అవుతూనే కమలలు ముడుచుకుంటాయి, సాయంత్రం పూట చంద్రోదయం కాగానే కమలలు కమలాలు తెలుసుకుంటాయి, కలువ పూలు తెలుసుకుంటాయి, తెల్లవారితే కలువ పూలు ముడుచుకుంటాయి, సూర్యోదయంతో కమలాలు తామర పూలు తెలుసుకుంటాయి, సూర్యాస్తమయంతో తామరలు ముడుచుకుంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, ఈ తామర పూలు తెలుసుకున్నాయి, రెక్కలు విరుచుకున్నాయి, కలువలు మూసుకున్నాయి. కాబట్టి సూర్యోదయం అయింది, మేము వస్తూ వస్తూ దారిలో చూసాము అంటే ఆవిడ ఏమనిందట, లేదు లేదు మీరు చాలా సంతోషంతో వచ్చారు. ఎంత సంతోషము, ఆ భగవన్నామ సంకీర్తన చేస్తూ మిగతా వారందరినీ మేల్కొలుపుతూ నా దగ్గరికి వచ్చారు. ఆ వచ్చిన ఆనందంలో మీ ముఖార విందం ఏదైతే ఉందో ఆ ముఖార విందాన్ని, ఆ సంతోషాన్ని మీరు తామరపులు విచ్చుకున్నాయని భావిస్తున్నారు. అలాగే వచ్చిన తర్వాత నేను మీకు సిద్ధంగా లేను, మీతో మాట్లాడలేదు కాబట్టి ఆ మనసు కిరుక వహించడం వల్ల ఆ కలువలు లాంటి మీ కళ్ళు మూసుకున్నాయి. అలా కళ్ళు మూసుకోవడం వల్ల, ముఖము చిక్కించడం వల్ల మీకు కలువలు మూసుకున్నలాగా కనిపిస్తున్నాయి అని లోపలి పలికి చెప్పిందట. లేదమ్మా, ఆవిడ ఇల్లు ఎలా ఉందరా అంటే ఒక పెద్ద ప్రహరీ ఇల్లు, ఆ పక్కకు దిగుడు బావి, ఆ తర్వాత ఉద్యానవనము, ఆ దిగుడు బావిలో అనేక రకమైనటువంటి పూలు. అయితే వారు ఏమన్నారు, లేదు లేదు బయటనే కాదు, కావలసి వచ్చి నీ బ్రాహ్మణంలో ఉండేటువంటి దిగుడు బావిలో కూడా చూడవమ్మా, ఆ దిగుడు బావిలో కూడా ఆ తామరపులు విచ్చుకున్నాయి, కలువలు మోసుకున్నాయి అన్నారు. ఇప్పుడు ఏమన్నది, లేదు లేదు ఆతృతతోటే తెల్లవారక ముందే మీరే వీటి రేకులు విప్పేశారు, వాటి రేకులు మూసేశారేమో అని ఆవిడ చెప్పిందట. అంటే అలా కాదు అని వారు ఏమంటున్నారు, అవి సహజంగా మూసుకున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏం జరుగుతుంది, సూర్యోదయం కాదు, మబ్బులు ఉంటాయి. వర్షాకాలంలో మనకి సమయానికి సూర్యోదయం కనిపించదు, మబ్బులు ఉన్నాయి. కానీ మబ్బులున్నా సరే 6 పక్షులు కిలకిల రావాలు చేస్తూ పుళ్ళు కిలమైన కాదు కీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. మామూలుగా మనకి తామర పూలు విచ్చుకుంటాయి, కలుపులు మోసుకుంటాయి. దాన్ని ఆధారం చేసుకుని అనుష్ఠానం చేసుకునేవారు ఉదయం సాయంత్రం సంధ్యావందన కార్యక్రమాలు చేసుకుంటారు. కాబట్టి సూర్యోదయం అయింది, తెల్లవారింది అని చెప్పడానికి అవి సహజంగా విచ్చుకున్నటువంటి స్థితి మాత్రమే అని వీరు వివరించారు. ఇక్కడ ఈ లోపల ఉండేటువంటి గోపబాలిక స్థితి ఏ విధంగా ఉంది అంటే, ఆవిడ పూర్తిగా భగవత్ తత్వములో మునిగిపోయి ఉన్నది. కాబట్టి ఇచ్చినటువంటి మాటను మిగతా ప్రతి 6వ పాఠం నుంచి చెప్పబడే ప్రతి గోపబాలిక అటువంటి తత్వమే. కానీ మనకి వస్తున్నా కొద్దీ ఒక్కొక్క గోపబాలిక ఒక్కొక్క మెట్టు స్థితిలో, పై మెట్టు స్థితిలో ఉన్నటువంటి అనుగ్రహ స్థితిలో ఉన్నటువంటి స్థితి. అయితే ఈవిడ పూర్తిగా ఆ భగవంతుని యొక్క పరమాత్మ అనుసంధానం చేసుకుని ఆవిడ ఉన్నది. అయితే ఎలా ఉంది కదా అంటే, అటువంటి స్థితి రావడానికి మనకి ప్రతి వారికి 4 రకాల స్థితులు ఉంటాయి. అంటే అటువంటి పరమాత్మ తత్వాన్ని ఎప్పుడు కూడా సదా అనుభవించాలి, సదా పరమాత్మ తత్వంలో ఉండాలి, భగవత్ తత్వంలో మనకు మూలనాడుతూ ఉండాలి అంటే అలా చేరడానికి 4 రకమైన స్థితులు ఉంటాయి. మొట్టమొదటి స్థితి ఏమిటి అంటే, కోరికలను అరికట్టే ప్రయత్నము మొట్టమొదటిది. చాలా కోరికలు ఉంటాయి, అన్ని కోరికలు తీరవు. మన స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, మనకు ఉండేటువంటి అవసరాలను బట్టి, మనకుండే శక్తి సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మనం కోరికలు తీర్చుకోగలుగుతాము. అంతేగాని అందరికీ అన్ని కోరికలు తీర్చుకునేటువంటి స్థితి ఉండదు. మరి కోరికలు తీర్చుకోనప్పుడు ఆ కోరిక తీరలేదు అని చింతించే బదులు ఆ కోరికను అరికట్టడము అనేటువంటి ఒక స్థితి. అది మొదటి భాగము, అంటే కోరికల మీద ఆశ తగ్గించుకోవడము. రెండవ స్థితి ఏమిటి అంటే, ఉన్నవాడితో మాత్రమే, లభించేవాడితో మాత్రమే తృప్తి పడుతూ ఆపేక్ష లేకపోవడము. ఉదాహరణకి ఏదో ఒక పెద్ద 30 లక్షల కారు కొనుక్కోవాలని కోరిక ఉంది, కానీ దీనికి ఉండేటువంటి ఆర్థిక స్థితి వల్ల కొనుక్కోలేడు. 10 లక్షలు 12 లక్షలు పెట్టి కారు కొనుక్కోగలుగుతాడు. కానీ బయట ఈ కారులో వెళ్తున్నప్పుడు ఆ కారు చూసినప్పుడు నాకు
అనిపిస్తుంది, అది కొనుక్కుంటే బాగుండు అని మనసులో ఉంటుంది. కానీ కొంతకాలానికి ఏమవుతుంది అంటే ఇది బాగానే ఉంది, అదైనా ఇదే ఒకటే ఇదైనా ఒకటే. అతను ఒక 5 నిమిషాలు ముందు పెడతారు, మనం 5 నిమిషాలు లేట్గా వెళ్తాము. అది కొద్దిగా సౌఖ్యంగా ఉంటుంది, ఇది కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది, కొద్దిగా తేడా ఉంది తప్ప ఎందుకు అనవసరంగా 15 లక్షలు దాన్ని తగలబెడతాము. ఆ 15 లక్షలు పెట్టుకుంటే ఒక అమ్మాయి అబ్బాయి పెట్టుకో వస్తుంది, లేదా బంగారం కొనవచ్చు, అది కొనవచ్చు. ఇటువంటి ఆలోచనలు వచ్చేసి ఏమవుతుంది, ఆ కోరిక అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనసులో మాత్రం ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఉంటే బాగుండు, చేసే బాగుండు అని ఉంటాయన్నమాట. ఆ విధంగా లభించే వాటితో తృప్తి పడుతూ ఆపేక్ష లేకుండా ఉండడం, కానీ ఇష్టాలు మాత్రం మనసులో అప్పుడప్పుడు కూడా ఉండేటువంటిది రెండవ స్థితి. ఇక మూడవ స్థితి ఏమిటి అంటే మనస్సులో అయిష్టత లేనటువంటి సర్వసహిష్ణుత స్థితి. అంటే ఇక దేని మీద ఇష్టం లేదు, ఉన్నా సరే లేకపోయినా సరే ఒకటే పద్ధతి, అన్నిటి మీద సమానమైనటువంటిది. ఒక దాని మీద ఇష్టం లేదు, ఒక దాని మీద ఇష్టం లేదు అనేటువంటి స్థితి మూడవ స్థితి. ఇక నాలుగవ స్థితి ఏమిటి అంటే చివరికి కోరికలే తెలియనటువంటి పరిపక్వ స్థితి. అంటే ఏది ఉంటే దానితో మాత్రమే సరిపెట్టుకుని పోయేటువంటి స్థితి ఏది ఉందో అది పరిపక్వత స్థితి. అటువంటి స్థితి ప్రహ్లాదుడిలో ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ నృసింహమూర్తి ఉగ్ర రూపంలో ఉంటే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేస్తారు. ఆయన ఉండే కోపం తగ్గదు, ఆ ఉగ్రస్థితి తగ్గదు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి స్తోత్రం చేయమంటే ప్రహ్లాదుడు స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చేస్తే ఆయన శాంతిస్తాడు. శాంతించిన తర్వాత ప్రహ్లాదుని కోరుకోమంటాడు. నీకు ఏం కోరిక కావాలో, ఏమైనా నీకు వరం ఇస్తాను, వరం కోరుకుంటా. ఆయన ఏం వరం కోరుకుంటాడు? కోరికలు లేనటువంటి వరం ఇవ్వండి అని ఆయన కోరుకుంటాడు అని మనకి శాస్త్రం చెప్తుంది, భాగవతం చెప్తుంది. అటువంటి స్థితి, కోరికలు లేవు, ఉన్న దాంతో తృప్తిపడే స్థితి. అలా కోరికలే లేనప్పుడు మనసు ఎక్కడ మనకి నిలుస్తుంది? భగవంతుని యందు మనసు నిలుస్తుంది. వేరే ఏం ఆలోచన లేదు, ఏ కోరికలు ఉన్న దాంతో తృప్తి పడుతున్నాము. తృప్తి పడ్డప్పుడు ఏమవుతుంది? ముఖ్యంగా మన మైండ్ ఏదైతే ఉందో ఈ మెదడుకి కొంత నిల్వ చేసే కెపాసిటీ ఉంటుంది. కంప్యూటర్ కనుక ఆ ర్యామ్ ఉంటుంది కదా, ఆ ర్యామ్ అనేది స్పీడు, అలా కాకుండా దాని జీబీ ఉంటుంది కంప్యూటర్కి. ఆ జీబీ ప్రకారంగా జీబీ కనుక కంప్లీట్ అయిపోతే అది మీ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అని, మనకు సెల్లో కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అంటే మళ్ళీ కొత్త జీబీ వేసుకోవడము, లేకపోతే ఉన్నదాన్ని తగ్గించడమో చేయడమో చేస్తాము. ఒక లిమిట్ ఉంటుంది. అలాగే మన మైండ్ కూడా నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో, జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా ఒక లిమిట్ అయితే ఉంటుంది. ఆ లిమిట్ ఎప్పుడైతే దాటిపోతుందో మిగతా విషయాలు మన మనస్సులో అవి నిలబడవు, మెదడులో ఉండవు. అప్పుడు ఏం చేయాలి? అనవసర విషయాలని, అవసరం లేని విషయాలని, సంబంధం లేని విషయాలని మనం కనుక తొలగించుకుంటూ ఉంటే, పట్టించుకోకుండా ఉంటే, వాటిని మనసుకి తీసుకోకుండా ఉంటే అప్పుడు మన మెదడులో చాలా ఖాళీ ఏర్పడుతుంది. అలా చాలా ఖాళీ ఏర్పడినప్పుడు ఆ ఖాళీని దేంతో భర్తీ చేయాలి? ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతోటి, భగవన్నామంతో, లేదా రామాయణ భారత భాగవతాల విషయాలతోటి మనసును కనుక బాగా మనము ఫీల్ చేసినట్లుంటే అప్పుడు ఏం జరుగుతుంది? మనసులో అదే ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తున్నప్పుడు మనకి మనసులో కూడా ఎప్పుడు కూడా భగవన్ నామం అనేటువంటిది, భగవంతుని యొక్క ఆలోచన అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి బాలిక కాబట్టి అలా తెల్లవారలేదా, ఆ పూలు విచ్చుకోలేదా, అరే ఆవిడ ఆ స్థితిలో లేకుండా మిమ్మల్ని మేల్కొలుపుతాను, తీసుకొని వెళ్తాను అని చెప్పుకునేటువంటి నాయిక లాంటి గోప బాలికనే అన్నీ మర్చిపోయి ఆవిడ ఆ స్థితిలో ఉన్నది అని అటువంటిది. ఇక్కడ ఈ స్థితి రావాలి. ఏది మనకి ఈ ధ్యాన స్థితి, కోరికలు లేని స్థితి రావాలి అంటే మనం అనుభవించాలి. అనుభవించేటప్పుడు ఏమిటి అంటే 3 రకాల విషయాలు ఉంటాయట, కొన్ని ప్రమాణాలు. ఏం ప్రమాణము? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆప్తవాక్య సిద్ధము అని. ప్రత్యక్ష ప్రమాణం ఏదైనా మనం చూస్తే మాత్రమే నమ్మగలము, చూడకపోతే తెలియదు మనకి. మనం చూసాము, ఇది ఉన్నది, జరిగింది అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణము. అది ఒకటి. అది కళ్ళతో చూస్తాము, లేదా ఈ చర్మంతో స్పర్శిస్తాము, లేదా చెవులతో మనం వింటాము, లేదా ముక్కుతో ఆగ్రహిస్తాము, నాలుకతో రుచి చూస్తాము. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణం. ఒక లడ్డు తీయగా ఉంది అంటే ఇలా ఉంది, అది మనం తింటే తప్ప మనకి తెలియదు, అది ప్రత్యక్ష ప్రమాణం. అలాగే సంగీతం మధురంగా ఉంటుంది. సంగీతం మధురంగా ఉంది అన్నప్పుడు ఏం జరుగుతుంది? చెవుతో వింటే మాత్రమే అది మధురంగా ఉంది అని తెలుస్తుంది, అది ప్రత్యక్ష ప్రమాణం. ఇవన్నీ కూడా మన
ఈ జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలతోటి తన్మాత్రలతోటి అనుభవించే తెలిసే అటువంటిది మాత్రమే ప్రత్యక్ష ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే మనం ఎప్పుడో విన్నాము, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని బట్టి ఊహిస్తాము. ఆరోపాశ్రమంలో ఆ శంఖధ్వని ఉంది, శంఖధ్వని అనగానే ఏమవుతుంది, శంఖము తెల్లగా ఉంటుంది అని మనకు ఊహిస్తాము, ఊహించడము అది అనుమాన ప్రమాణము. మూడవది ఏమిటి అంటే ఆప్తవాక్య శబ్దము. మనం చూడలేదు, తెలియదు, మనం ఊహించలేము, కానీ పెద్దవారు చెప్పారు. పెద్దవారు ఏం చెప్పారు? భారతంలో చెప్పారు, భాగవతంలో చెప్పారు, రామాయణంలో చెప్పారు, వేదాల్లో చెప్పారు. అలా చెప్పినవన్నీ ఏదైతే ఉన్నాయో అవి వేదవాక్యము, ఆప్తవాక్యము. ఇప్పుడు మనకి గోదాదేవి చెప్పింది, ఈ 30 పాజురాలు చెప్పింది, ఆవిడ రంగనాథంలో ఐక్యమైంది అనేది, అనేక రకాలుగా ఈ శ్రీకృష్ణ పరమాత్మని గోపబాలకు ఏ విధంగా దర్శించారు అనే విషయం చెప్పింది. మనం చూసామా? చూడలేదు, మనకు తెలియదు. కానీ ఆవిడ చెప్పింది అనే విషయాన్ని ఈ కాత్యాయన వ్రతము, శ్రీ వ్రతము, తిరుప్పావయ వ్రతము అని మనం నమ్ముతున్నాము. నమ్మకము, ఆప్తవాక్యము, విశ్వాసము అన్నారు. రామాయణం కానీ భారతం కానీ అవన్నీ కూడా విశ్వాసాలే, మనం చూసింది కాదు. పెద్దవారు చెప్పినటువంటి వేదాల్లో కూడా భగవంతుడు ఈ విధంగా ఉంటాడు, లక్ష్మీదేవి ఈ విధంగా ఉంటుంది, భగవంతుడికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇటువంటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆప్తవాక్య శబ్దము. అటువంటి ఆప్తవాక్య శబ్దం ద్వారా, వీటిని వినడం ద్వారా మనకు ఒక స్థితి వస్తుంది. దాన్ని నమ్మిన వారు ఎవరైతే ఉంటారో ఆ విధంగా భగవంతుని చేరవచ్చు, ఎప్పుడు కూడా మనసులో భగవంతుని అనుసంధానం చేసుకోవచ్చు అనేటువంటిది. ఇక్కడ మనకి కోరికలు లేని స్థితి అన్నారు. తర్వాత మనం ముందని చెప్పుకున్నాము, కోరిక రాకుండా ఉండాలి అంటే కోరికను అరికట్టాలి. అరికట్టాలి అంటే ఆ కోరికలు అవి సహజంగా అరికట్టబడాలి తప్ప బలవంతంగా అరికట్టబడకూడదు అనేటువంటిది. ఏ విధంగా అరికట్టబడకూడదు అంటే ఒక చిన్న కథ చెప్పాలి. అంటే కోరికలు అనేది సహజంగా అరికట్టబడాలి, బలవంతంగా అరికట్టబడకూడదు. ఒక రాజుగారికి ఆస్థానంలో ఒక పదవి ఖాళీ అయింది. ఒక పదవి ఖాళీ అయింది, ఆయన ఏం చేశారు, ఆ పదవికి ఒక ప్రకటన ఇచ్చారు. ఎవరైతే ఒక మేక ఉంటుంది, మేకను తీసుకొని వచ్చేసి ఆ మేకకి కనుక గడ్డి తినిపించకుండా ఉంటే, మేక గడ్డి తినకుండా ఉంటే వారికి ఆ పదవి ఇస్తాను అన్నాడు. అయితే ఏం చేశారు, ఒక మేకను ఉపయోగించారు. ఎవరైతే పోటీలో ఉన్నారో వారందరూ కూడా ఆ మేక ఉదయం నుంచి సాయంత్రం దాకా గడ్డి పెట్టారు, తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు రాజాస్థానానికి వచ్చిన తర్వాత గడ్డి చూపించగానే ఆ మేక మళ్ళీ ఆ గడ్డిని అందుకుంది, దాని కోరిక పోలేదు. కానీ ఒక పండితులు ఏం చేశారంటే ఆ మేకలు తీసుకుని వెళ్ళి ఉదయం దాని ముఖానికి గడ్డి చూపించారు, మూతి దగ్గర గడ్డి పెట్టగానే చెంపపాలు కొట్టాడు. అది మళ్ళీ గడ్డి పెట్టగానే మూతి పెట్టింది, మళ్ళీ చెంపపాలు కొట్టాడు. ఇలా సాయంత్రం వరకు గడ్డి పెట్టిన మూతి దగ్గర పెట్టినప్పుడల్లా చెంప పగలవుతూ ఉంటే చిట్టు చివరికి గడ్డి మూతి దగ్గర రాగానే చెంప పగులుతుంది అని బలవంతాన మూతి తిప్పుకోవడం ప్రారంభించింది. సాయంత్రం బండికి వెళ్ళారు. ఆస్థానానికి వెళ్ళిన తర్వాత ఆ బండి వచ్చేసి గడ్డి చూపించగానే అది పక్కకు తిప్పేసింది. అంటే ఇదేంటి, బలవంతాన కోరికలు అణుచుకోవడము. అలా కోరికలు బలవంతాన అణుచుకోకూడదు, సహజంగా అణిగిపోవాలి. మనసులో ఆ కోరిక మీద ఇష్టం లేకుండా ఉండాలి. ఎటువంటి కోరికలు, భౌతికమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతికమైన కోరికల మీద సహజంగా ఆ ఇష్టం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనసు అనేది భగవంతుని యొక్క మనకు మలుగుతుంది అనేటువంటిది మనకి ఈ భాగంలో చెప్పబడింది. ఇక వాళ్ళు ఏమన్నారు, మీ తోటలో చూసుకోమమ్మా, మేము బయట వచ్చేదారిలో కాదు, మీ తోటలో అని 4 ఇతరులు వక్కాలించారు. అంటే ఇక్కడ భగవంతుని స్థితి వచ్చిన వారికి, పరిపక్వ స్థితి వచ్చిన వారికి మీ వారు మా వారు అనేటువంటి స్థితి ఉండదు, అందరూ ఒకటే. కాబట్టి ఇలా ఏంటంటే అలా అంటేనన్నా ఆ అమ్మాయి మేలుకుంటుందో ఏమో, అంటే ఆవిడని ఏ విధంగానన్నా రెచ్చగొట్టాలి, ఆమెతో మాట్లాడిపించాలి, ఆమె వీళ్ళ గొడ్లో చేర్చుకోవాలని వీళ్ళ ప్రయత్నం. ఎందుకంటే నాకు మొత్తం కూడా భగవంతుని అనుసంధానమై వీళ్ళని మర్చిపోయింది, రేపుతాను మేలుకొలుపుతాను అని చెప్పే విషయాన్ని మర్చిపోయినటువంటి స్థితి ఆవిడది. కాబట్టి మీ పేరులో చూసుకోవమ్మా అంటే ఆమెకు చివరికి విసుగొచ్చేసి, అలా కాదు, సరే మీరు ఇలా అంటున్నారు, కమలాలు విచ్చుకున్నాయన్నారు, మన తామరపులు విచ్చుకున్నాయన్నారు, కలువలు మోసుకున్నాయన్నారు, ఇంకో గుర్తు చెప్పండి అన్నారు. ఈ తామర పూలు విచ్చుకోవడం అనే దగ్గర ఒక చిన్న విషయం మన జీవితానికి సంబంధించి చెప్పాలి. ఏమిటి అంటే మనకి సుమతి శక్తిలో ఒక శ్లోకం ఉంటుంది. ఏమి శ్లోకం అంటే,
కమలములు నీటవాసిన కమలాక్షి భంగితోకి కమలిన భంగిన్. మనకి తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులకు సత్యము సమతి అని నిత్య జీవితానికి సంబంధించినటువంటిది. ఎలా అంటే ఎప్పుడైనా సరే మనం ఎక్కడ ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో, ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి సరిగ్గా ఉంటుంది. ఈ తామర పూలు సూర్యుడికి మిత్రుడు, అలాగే సూర్యుడు తామర పూలకు మిత్రుడు. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు తామర పూలు విచ్చుకుంటాయి, అది సహజం. అంటే సూర్యోదయం అయితే తామర పూలు విచ్చుకుంటాయి, సూర్యాస్తమయం అయితే తామర పూలు ముడుచుకుంటాయి. అదే తామర పువ్వు ఆ పొల నుంచి తెంపివేయబడి బయటపడింది అనుకుందాము. 11-12 గంటల వరకు అదే వేడికి అది వాడిపోతుంది. మరి నీళ్ళలో ఉన్నప్పుడు ఆ కాడ తెగకుండా ఉన్నప్పుడు సూర్యుడు ముద్రుడయ్యాడు. కాడ తెగి భూమి మీదకి వచ్చిన తర్వాత అదే సూర్యుడు తామర పువ్వుకు శత్రువయ్యాడు. అంటే తమ నెలవులు తప్పినా, తమ స్థానం తప్పినప్పుడు ఏమవుతుందంటే మిత్రులే శత్రువులుగా మారుతారు. ఇంకో మంచి ఉదాహరణ ఏంటి అంటే పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు అనుకున్నాను. అలా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? పరమేశ్వరునికి చేతులకి పాములు ఉంటాయి. పాములు గరుత్మంతుడికి ఆహారం, ఆయన విష్ణుమూర్తి ఆహారం. ఈ పాము ఏం చేస్తుంది? హాయ్ అంటుంది గరుత్మంతుడిని. ఆయన హాయ్ అంటాడు. ఎందుకు అంటే మరి పరమేశ్వరుడు ఆచరించినటువంటిది ఆ స్థానంలో ఉన్నది, ఆ స్థానంలో ఉంది కాబట్టి అక్కడ ఆహారం అయినా కూడా ఏమవుతుంది అంటే అతనితో పలకరించేటువంటి హాయ్ అనేటువంటి స్థితి. కానీ పొరపాటున ఈ పాము కింద పడిపోయింది, ఆయన చూసుకోలేదు, ఇంకో పాము పెట్టుకున్నాడు. అదే గరుత్మంతుడు ఈ పామును వచ్చేసి తీసుకుని ఆహారంగా తీసుకున్నాడు. ఎందుకంటే తమ నెలవులు తప్పిన. కాబట్టి మన స్థానాలు ఏ విధంగా ఉండాలి అంటే మనస్సంతా కూడా భగవంతుని అనుసంధానం కనుక అయినట్టుంటే మిగతా అన్ని కూడా సమకూరుతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది, ఆయన మనం చూస్తాడు అనేటువంటిది. ఇక వీడు ఇంకొక గుర్తు చెప్పండి అన్నారు. ఇంకొక గుర్తు ఏమన్నారంటే కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వారు తాళాల గుర్తులు తీసుకుని వారు దేవాలయాలు తినడానికి వెళుతున్నారు, హరినామ శబ్దాలు చేస్తున్నారు, వాళ్ళు అటువంటి వారు ఉన్నారు. అలా తెల్లవారితేనే కదా వారు దేవాలయానికి వెళ్ళేది, ఆ తలుపులు తెరిచేది అని వారు చెప్పారు. ఇక్కడ వారు దంతాలు ఎలా ఉన్నాయంటే తెల్లటి దంతాలు కలిగిన వారు అని చెప్పడం జరిగింది. తెల్లటి దంతాలు అనేటువంటి ఆహార శుద్ధికి మనకి ప్రత్యేక. ఆహారము అంటే సాత్విక ఆహారము, తామసాహారము, రాజసాహారము అని మనకి 3 రకాల ఆహారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 3 రకాల ఆహార పదార్థాలు చెప్తారు. సత్వగుణము, సత్వ రకమైన ఆహారం అంటే ఏ విధంగా ఉంటుంది, అలాగే రజోగుణ ఆహారం ఏ విధంగా ఉంటుంది, తమోగుణ ఆహారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి స్థితి కలిగిన వారు ఎటువంటి ఆహారాలు తీసుకుంటారని నాకు ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ వీరేమన్నారు? ఈ కాషాయ వస్త్రాలు ధరించినటువంటి సన్యాసులు, మఠాధిపతులు, తెల్లని పలువరస కలిగినటువంటి వారు దేవాలయానికి వెళుతున్నారు తాళాలు తీయడానికి. తెల్లని పలువరస అంటే ఆహారం అంటే సాధారణంగా కొంతమంది పాన్ నమ్ముతూ ఉంటారు, గుట్కా నమ్ముతూ ఉంటారు. వారి పళ్ళు, నాలుక, నోరు ఏ విధంగా ఉంటుంది, అది రాజసాహారము, తామసాహారము. రెండవది ఏమిటి? తెల్లని పలువరస అనేటువంటి ఆధ్యాత్మికకు చిహ్నము, తాత్వికతకు చిహ్నము. అది అనేది ఇంకొకటి. అంటే అటువంటి ఆధ్యాత్మికత కలిగిన వారు, సాత్విక సిద్ధి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవాలయం వెళ్తున్నారు అని ఏమన్నారు? తంగల్ తిరిగిపోయిల్ చెంగురుమాన్ గోవిందాలు ఎంగళయం ఎరుప్పం వాయువేషం. నీకు మమ్మల్ని అరువు లేపుతానన్నావు, మెరుగుతానన్నావు అమ్మా. నంగాయ్ ఎడుందిరాయ్ నానాదాయ్ నావయాయ్ నంగాయ్ పరిపూర్ణురాలా. ఎందుకు పరిపూర్ణురాలా? భగవంతుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందినటువంటి పరిపూర్ణురాలు. నానాదాయ్ నీకు కొద్దిగా సిగ్గు అటువంటిది లేదమ్మా. అంటే 10 మంది ఒకసారి భగవంతుని మీద కనుక మనసు అనుసంధానమై పూర్తిగా ఆయనతో ఉండినప్పుడు బయట ప్రపంచంలో ఏమి జరుగుతుందో, ఎవరేమనుకుంటున్నారో అనేటువంటి తత్వం కూడా ఉండదు. అటువంటిది ఆలోచించరు. అటువంటి సిగ్గు అని లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నారో, సిగ్గు అనేది అంటే అంతే, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనేదే సిగ్గు. వారు అనుకుంటారేమో ఇలా ఉంటే అలా ఉంటే అని. అటువంటి స్థితి లేనటువంటిది. అంటే భగవంతుని ఉంది కాబట్టి ఇదేమనింది? మిమ్మల్ని మేల్కొలుపుతావు, తీసుకొస్తావు అనేది మాట ఇచ్చింది. కానీ రాలేదు. రాకపోయినా ఆవిడ ఎందుకు సిగ్గుపట్టలేదు అంటే ఆమె మీద భగవంతుడి మీద మనసు అనుసంధానమైంది కాబట్టి. వీరేమంటారు? అటువంటి ఎటువంటి సిగ్గు కూడా లేనటువంటి దానా నా ఉదయాయ్ చెంగోరు చక్కెర లేవమ్మా.
శంఖాన్ని ధరించిన వాడిని, చక్రాన్ని ధరించిన వాడిని, అలాగే పుండరీకుడు తామర పూల వంటి కన్నులు కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి శ్రీ మహావిష్ణువును మనం కీర్తిద్దాము. వెళ్ళుందిరాయ్ మేల్కోవమ్మ, వచ్చి మా గోట్లో నీవు చేరవమ్మ, చేరితే అందరం కూడా వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి వ్రతాలు చేసుకోవాలి అని లేపే సన్నివేశాన్ని, ఈ 9వ పాలన మేల్కొల్పే సన్నివేశాన్ని గోదాదేవి మనకి ఈ పాఠంలో చెప్పింది. వీళ్ళందరూ మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు 15వ పాఠంలో ఇంకో విలక్షణమైన గోపాలను మేల్కొల్పే సన్నివేశాన్ని తెలుసుకుందాము. కక్కడే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణవంతవ పాఠ్యే విష్ణుంబర